హాయ్ అండి. దివంగ తెలుగు మూవీకి స్వాగతం. ఈరోజు మనం మంచి లవ్ మూవీ గురించి మరియు మంచి అమ్మ నాన్న మధ్య ఉన్న ప్రేమ గురించి, మన అమ్మ నాన్నకు ఉండే కొడుకు ప్రేమ మరియు తన లవర్కు అత్తమామకు ఉండే బాండింగ్ గురించి మంచిగా తెలుసుకుందామండి. నేను లోకల్ నా న్యాచురల్ స్టార్ నాని చాలా చక్కగా నటించిందండి ఈ సినిమా. నేను లోకల్ సినిమా ఖచ్చితంగా చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా, మంచి లవ్ స్టోరీ, ప్లస్ ఇందులో మనకు నీతి అనేది తెలుస్తుందండి. అసలు ప్రేమ గొప్పదా, డబ్బు గొప్పదా అంటే అసలు మన మన పక్కన అంటే మన పక్కన మన ఇష్టమైన వాళ్ళు ఉంటే, మనం అంటే మన పక్కన మన ఇష్టమైన వాళ్ళు ఉంటే పల్లె వెలుగు బస్సు అయినా సరే చాలా హ్యాపీగా వెళ్తామండి. మన ఇష్టమైన వాళ్ళు మన పక్కన ఉంటే బెంచ్ కార్లో అయినా సరే చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. సో అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రేమ ప్లస్ కొంత ఆదరణ అనేది ముఖ్యం అండి. ఈ సినిమా విషయానికి వస్తే హీరో స్టార్టింగ్ లోపల మనకు తుపాకీ తీసుకొని పిలుచుకుంటాడు అనమాట. నా కారణం అనేది ఈ సినిమాలో మొత్తం చూపించడం జరుగుతుంది. హీరోకు అమ్మ నాన్నలు ఉంటారు. మంచిగా మీడియం ఫ్యామిలీ, కానీ మంచిగా ఆడుతూ పాడుతూ మంచిగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ బాగుంటుంది. హీరో చిన్న చేస్తూ చేస్తూ ఉంటాడు. మధ్యలో కాలేజ్ కూడా చేసాక ఎంబీఏ కంప్లీట్ అవుతుంది. ఎంబీఏ కంప్లీట్ అయిన తర్వాత ఈ లెక్చర్ మీద కొన్ని సెటిల్ జోక్స్ అని చాలా బాగుంటాయండి. ఎప్పటికి నువ్వేనా అంటే ఎప్పుడు మీరా నేను రిలేషన్ చేస్తారు. ఏంది ఎన్నిసార్లు ఎగ్జామ్ రాస్తావా అంటే లెక్చర్ అడిగితే లెక్చర్ అంటాడు, నువ్వు ఎన్నిసార్లు ఇన్వెస్టిగేషన్ చేస్తావని ఇట్లా రివర్స్ పంచాలన్నమాట. కాలేజ్ ప్లస్ కాలేజ్ స్టూడెంట్ లైఫ్ లోపల లెక్చర్కు ఇద్దరి మధ్య హీరో మధ్య బాండింగ్ చాలా బాగుంటుంది. అనుకోకుండా సడన్ సిచ్యువేషన్ లోపల మన హీరోనికి చూస్తారన్నమాట. ఎట్లా చూస్తారంటే హీరోనికి రాంగ్ మెసేజ్ వస్తుంది అనమాట. అది హీరో అనుకుని హీరో కొడుతుంది అనమాట. హీరో కొట్టిన తర్వాత తప్పని తెలుసుకుని సారీ అని హీరోని చెప్తుంది. బట్ హీరో వదిలిపెట్టాడు. అప్పటి నుంచి హీరోని వెంబడపడతా ఉంటాడు. నువ్వే నా లైఫ్ పార్ట్నర్, చాలా చక్కగా ఉన్నావు, నువ్వు ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తా అంటాడు అనమాట. నువ్వు ఎంత డిస్టర్బ్ చేసినా నేను డిస్టర్బ్ గాను హీరోని అంటది. హీరోని కీర్తి సురేష్ హీరోని అంటది. బట్ హీరోని కాలేజీలో పక్క సీట్లో ఈమె చేసిన కాలేజీలో మళ్ళీ ఇంకో డబ్బులు ఎంబీఏ చేస్తాడు మనోడు. చూసి ఈమె షాక్ అవుతుంది. ఏంది నువ్వు ఇక్కడ వచ్చినావు అంటే నేను డిస్టర్బ్ చేయడానికి నువ్వు వచ్చినా అంటాడు అనమాట. పక్కన కూర్చోమంటే కూర్చోదు, అంటే డిస్టర్బ్ చేస్తాను భయంతో నువ్వు కూర్చోవంటే నువ్వే నాకు డిస్టర్బ్ చేసేదాన్ని పక్కన కూర్చుంటుంది. మరి నంబర్ ఇవ్వమంటే నంబర్ ఇయ్యది, నంబర్ ఇస్తే పడిపోతాను భయమా అని ఇట్లా. సో మొత్తానికైతే వీళ్ళ తండ్రి, ఈ హీరోని తండ్రి లెక్చరరు, హీరోని వాళ్ళ అమ్మ నాన్న చాలా డబ్బు సంపాదిస్తారు. మంచి డబ్బు ఉన్న ఫ్యామిలీ. బట్ వాళ్ళ మధ్య ప్రేమ అనేది ఉండదు. ఎప్పుడు హీరోని వాళ్ళ అమ్మ మాట్లాడినా ఎప్పుడు ఒక సీరియల్ చూసుకుంటూ మాట్లాడుతుంది, కానీ ఎప్పుడు ప్రేమగా వాళ్ళిద్దరు భార్యాభర్తలు మాట్లాడుకోరు. కానీ హీరోనికి మాత్రం చాలా ప్రేమ చూసుకుంటాడు. ఎంత ప్రేమ అంటే డబ్బులు అడిగితే ఏటీఎం కార్డు ఇచ్చేంత ప్రేమ ఉంటుంది. ఏదైనా సినిమా టికెట్లు అడిగితే సినిమా టికెట్లు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇప్పించి సినిమా సీట్లో కూర్చోబెట్టి రకం తండ్రి ప్రేమ. బిడ్డకి ఏ కూతురు కన్నా బిడ్డ అంటే చాలా ప్రేమ ఉంటుంది తండ్రికి. అట్లా ప్రేమ ఖచ్చితంగా ఉండాలి. సో అట్లా హీరో కూడా ఒకరోజు ఒక హీరోనికి డిస్టర్బ్ చేస్తారు. డిస్టర్బ్ చేస్తే వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా ఫైట్ నడుస్తుంది, బాగా నడుస్తుంది. ఇక్కడ మెయిన్ కీ పాయింట్ ఏంటంటే సినిమా లోపల హీరోని మనకు ఈ ప్రేమ వివరాలు కామన్గా నడుస్తూ ఉంటాయండి. ఆ తర్వాత ఈ అబ్బాయి ఈ హీరోని ఎవరు ఉంటారంటే ఆ లెక్చరర్ అమ్మాయి ఉంటుంది అన్నమాట. ఒకరోజు షాపింగ్కు హీరో వాళ్ళ డాడీ వస్తాడు, హీరో కూడా వస్తాడు అన్నమాట. ఏంది ఇక్కడ వచ్చావా అంటే నా లవర్ కోసం వచ్చినా అంటాడు. అనగానే ఇద్దరు ఒకటే అమ్మాయిని చూపిస్తారు. ఇక్కడ చూస్తే లెక్చరర్ బిడ్డ ఉంటుంది, హీరోకు లవర్ ఉంటుంది అన్నమాట. ఇద్దరు షాక్ అవుతారు అన్నమాట. సో ఈ సినిమాలో మనకు కీ పాయింట్ చూసుకున్నట్టయితే ఇక్కడ అసలు ఈ షూట్ ఫస్ట్ స్టార్టింగ్ లోపల ఇతను పిస్తల్ తీసుకొని షూట్ చేసుకుంటాడు. ఎందుకంటే హీరోని వాళ్ళ ఇక్కడ చూడండి, ఈ సినిమాకు అసలు ప్రేమ అంటే ఇదనమాట. అంటే ఒకసారి రోజు హీరోని వాళ్ళ ఫ్రెండ్ నేను ఒక అబ్బాయిని లవ్ చేసినాను, నాకు హెల్ప్ చేయమంటే హీరోని చేయదన్నమాట. హీరోని అంత ధైర్యం ఉండదు. ఎందుకంటే హీరోని వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మ నాన్న కొంచెం సాఫ్ట్ ఉంటారు అన్నమాట. హీరోనికి వాళ్ళ ఫ్రెండ్ చెప్తామంట, నేను ఒక అబ్బాయిని లవ్ చేసిన, నన్ను కలుపు అంటే హీరోకి అంత దమ్ము ఉంటుంది అన్నమాట. ఈ విషయం హీరో వింటాడన్నమాట. హీరో విన్న తర్వాత ఒకరోజు మేము నిద్ర మత్తులో ఉన్నప్పుడు నిద్రలో ఉన్నప్పుడు మత్తు చల్లి డైరెక్ట్ ఆ ఫ్రెండ్ లగ్గం అవుతూ ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్ లగ్గం అవుతూ ఉంటే మా ఫ్రెండ్కు
హీరోని ఫ్రెండ్కు హీరోని ఫ్రెండ్కు ఇంకో తన లవర్కి ఇచ్చి లగ్గం చేస్తారన్నమాట. కరెక్టే. ఆ హీరోని వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఉంటారంటే ఇతని యొక్క విలన్ యొక్క బిడ్డ ఉంటుందన్నమాట. బిడ్డ కరెక్ట్ పెళ్లి పీటలు ఉండగా మన పెళ్లి కొడుకు ఎత్తుకొని వస్తాడనమాట. పెళ్లి కొడుకు వస్తాడు. అంటే పెళ్లి కూతురేమో పెళ్లి కొడుకు ఎత్తుకొస్తాడు. ఏంది సడన్గా ఇట్లా వచ్చినావంటే, నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ మ్యారేజ్ ఉన్నది, నీకు చెప్తే నువ్వు వెళ్ళావు కదా, మీ ఫ్రెండ్ని కలిపిన చూడు అంటే ప్రేమ ఉండాలి కొద్దిగా, మా ఫ్రెండ్ ప్రేమ అడిగితే నువ్వు ఆ మాత్రం కూడా హెల్ప్ చేయవా అని నాని అంటాడనమాట. సో అప్పుడు అంటే అరే అప్పుడు మన హీరోకు పడిపోతుంది అనమాట. అంటే మంచి వ్యక్తి, మంచి క్యారెక్టర్ ఉన్నదని గమనించి హీరో వైపు చూస్తూ నవ్వుకుంటూ అప్పుడు అమ్మాయి పడిపోతే మొత్తం మీ దశలో హీరో దశలో ఉంటుంది అనమాట. సో ఈ సినిమా ఇట్లా నడుస్తూ ఉంటుందండి. పాటలు ఫెంటాస్టిక్, డైలాగ్స్ కూడా బాగున్నాయి. లాస్ట్కు అంటే మధ్య లోపల ఇక్కడ ఏమవుతుందంటే ఇంకో క్యారెక్టర్ వస్తాడనమాట. ఒక పోలీస్ వస్తాడు. అంటే హీరోని ప్రేమించుకుంటారు. బట్ హీరో వాళ్ళ డాడీ ఎంతైనా సరే బిడ్డ ఒక అన్సెటిల్డ్ వ్యక్తితో లవ్లో ఉంటే ఏ తండ్రి అయినా సహించడు. సో ఒక ఎస్ఐకి ఇచ్చి పెళ్లి చేద్దామని డిసైడ్ అవుతాం అనమాట. ఆ ఎస్ఐ ఎవరంటే ఆ చిన్నతనంలో ఉండే అతని క్లాస్మేట్, హీరోని క్లాస్మేట్ అనమాట. హీరోని క్లాస్మేట్ ఉంటాడు ఎస్ఐ. నాకు అబ్బాయి భార్య కీర్తి ఆమె జోడి కోసం బాగుంటుంది అంటే మొత్తానికైతే ఆ సెంటిమెంట్ సీన్స్ కూడా చాలా బాగుంటాయండి. సో లాస్ట్కి అయితే ఆ హీరో వాళ్ళ డాడీ ఎస్ఐకి ఇచ్చి లగ్గం చేస్తాడనమాట. ఎస్ఐకి ఇచ్చి లగ్గం చేస్తూ ఉంటే హీరో వాళ్ళ డాడీ ఎస్ఐకి ఇచ్చి లగ్గం చేస్తాడు. ఇక్కడ ఏంది, ఈ విలన్ వల్ల కూతురు పెళ్ళి డిస్టర్బ్ అయింది కదా. ఇక్కడ హీరో మన నాని పెళ్లి కొడుకు అనుకుంటాడు అన్నమాట మా విలన్. సో ఖచ్చితంగా ఇతన్ని చంపేస్తా అని మధ్యలో పెళ్ళిలో వస్తారన్నమాట. అక్కడ ఒక్క నిమిషంకి అంటే పెళ్లి కొడుకు ఎవరుంటే వాళ్ళని అనగానే పెళ్లి కొడుకు ఎస్ఐ ఉంటాడు అన్నమాట. చూడంగానే షాక్ అవుతారు. పెళ్లి కొడుకు ఇటు కన్ఫ్యూజ్, అసలు నువ్వు అంటే నువ్వు హీరోనా పెళ్లి కొడుకు ఎవరు కన్ఫ్యూజ్ అవుతారు. నా పెళ్లి కొడుకు ఏమంటో చెప్పండి, నేను ఖచ్చితంగా చంపేస్తా అని వీరన్ అంటాడు. ఎందుకంటే అప్పుడు ఇతని బిడ్డ పెళ్ళి కూడా మధ్యలో పెళ్లి పెట్టెల మీద ఆగిపోతుంది కదా, దాన్ని ఎత్తుకొని వచ్చింది నాని అన్నమాట. సో నాని అంటాడు అన్నమాట, వీడు చాలా పెళ్లి కొడుకు చాలా గొప్ప, పెళ్లి కొడుకు చాలా గొప్పడండి. ఎందుకంటే ఈమె కోసం 4 సంవత్సరాలు కష్టపడి ఎస్ఐ అయ్యాడు. 24 సంవత్సరాలు దూరం ఉన్నాడు, రేపు 40 సంవత్సరాలు దూరం ఉండొచ్చు కదా. ఎంత ప్రేమ, ఒకటి వీళ్ళ అమ్మ నాన్న మధ్య ప్రేమ, వీళ్ళ అమ్మ నాన్న మధ్య ప్రేమ, మరియు వీళ్ళ అత్తమామ మధ్య ప్రేమ గురించి కొన్ని డైలాగ్స్ కొడతాడు, బాగుంటాయండి. సో లాస్ట్కు విలన్ అంటాడు అన్నమాట, మీ అమ్మాయి అంటే ఇంత ఇష్టం లేని అబ్బాయితో పెళ్లి చేసుకోవడం మంచిదా, లేకపోతే మీ అమ్మాయి ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకోవడం మంచిదా అంటే ఈ విలన్ కూడా మారిపోతాడు అనమాట. సో ప్రేమ సంపాదిస్తే డబ్బు వస్తుంది కానీ ప్రేమ రాదు. సో సంపాదిస్తే డబ్బు వస్తుంది కానీ ప్రేమ రాదు అని చెప్తాను అనమాట. సో అప్పుడు హీరోని వాళ్ళ డాడీ ఒక డైలాగ్ అంటాడు, ఏమరా పెళ్లి కొడుకు అనగానే అది చంపేస్తాడు భయంతో, నువ్వు పెళ్లి కొడుకు అతను చెప్తున్నావు అంటే ఇతను సూసైడ్ చేసుకుంటాడు అన్నమాట. అప్పుడు గంతో కాల్చుకుంటాడు. అంటే చచ్చేంత ప్రేమ ఉంది ఆమె గురించి, ఏమి ఇచ్చేంత అందం లేదు కానీ చచ్చేంత ప్రేమ ఉంది అని కాల్చుకుంటాడు. అతను చెప్పే డైలాగ్స్ కానీ చాలా చాలా సూపర్ ఉంటాయండి. అంటే ప్రేమ గురించి మనకు కావాల్సింది ప్రేమ. మన ఎన్ని డబ్బులు వస్తాయి పోతాయి కామన్, సంపాదిస్తే డబ్బు వస్తుంది కానీ ప్రేమ రాదన్నమాట. సో మనకు ఎంత సిరి సంపదలు ఉన్నా అంటే అనురాగం కొనగలిగే ధనం ఉందా ఈ లోకంలో? ఉందా అండి? లేదు కదా. మనం ఎంత డబ్బు పెట్టినా అనురాగం, ప్రేమ అనేది కొనలేమండి. మనకు చాలామంది స్నేహితులు ఉంటారు కానీ ప్రాణించే స్నేహితులు కానీ, ప్రాణించే భార్య కానీ, భార్యకు భర్తకు భార్య అడ్డు దొరకడం చాలా అదృష్టం అండి. మన పిల్లలు, మన సంతానము ఏదైనా సరే ప్రేమతో కలుపుకొని పోవాలండి. సో ప్రేమ అనేది ఉండాలి. ప్రేమ అంటే దేని విలువ దానికి ఉండాలన్నమాట. సో అలాంటి సినిమా అండి ఇది. నేను లోకల్ రొమాంటిక్గా కానీ, ప్రేమ విషయంలో కానీ, ప్రేమ పరంగా కొట్టే డైలాగ్స్ కానీ చాలా చాలా బాగుంటాయండి. అంటే హీరోని అమ్మ నాన్నల పరంగా చూసుకున్నట్టయితే, హీరో అమ్మ నాన్నల పరంగా చూసుకున్నట్టయితే, ఆ హీరోనికి జరిగే ప్రేమ సంబంధాలు చూసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. నేను ఖచ్చితంగా సినిమా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.